గుడ్ మార్నింగ్ అందరికీ. డ్యూటీ అయితే స్టార్ట్ అయింది. సండే మనకి ఇంటికాడ సండే హాలిడే అయితే ఇక్కడ సండే ఫస్ట్ డే, వీక్ స్టార్ట్. డ్యూటీకి వెళ్తున్నా. బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేద్దామా అనిపిస్తుంది. పొద్దున్న లేచి 3 బండ్లు కడిగేసరికి ఆకలి అవుతుంది. ఇక్కడ ఒకటి పాకిస్తాన్ హోటల్ ఉంటుంది, ఒక పరోటా తీసుకుందామని. ఒక్క రియాల్కి ఒక పరోటా. రియాల్ అని అంటే 23 రూపాయలు అవుతుంది ఒక పరోటాకి. చాయ్ కొందామంటే చాయ్ 2 రూపాయలు అని అంటే 2 అంటే 45 రూపాయలు ఇంటికాడి పైసలు అవుతాయి. అందుకే చాయ్ రూముల్లో పెట్టుకొని పరోటా తీసుకుందామని పోతున్నా. అప్పుడప్పుడు ఇయ్యరు, ఎందుకంటే పరోటా ఓన్లీ పరోటా ఇయ్యరు అక్కడ. చాయ్ కూడా కంపల్సరీ కొనాల్సి వస్తుంది. బట్ ఇక కొంచెం పరిచయం పెంచుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇస్తాడు మనకు. చూద్దాం, ట్రై చేద్దాం. ఇస్తేనేమో సరే, లేదంటే అటు చాయ్ తాగుదాం. ఏమంటారు? ఈ ఫస్ట్ హోటల్ ఈ బ్లాక్లో ఉన్న బోర్డు, బ్లాక్ బోర్డే రొమాన్సియా బండ్లు అన్నీ ఇన్నే ఉంటాయి. ఇదే 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 హోటల్. ఒక్క రియాల్కైతే పరోటా దొరికేసింది. ఇది 1 రియాల్ పరోటా, బాగా పెద్దగా ఉంటుంది. దీని వరకు మంచిగా తింటారు. పాకిస్తానీ పరోటా. మొత్తానికైతే పరోటా సాధించిన. ఇవాళకైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయినట్టే. 1-2 దాకా ఏం తినకుండా నడుస్తుంది. తిన్నాక చాయ్. నాకు తెలిసి గల్ఫ్లో ఉన్న ప్రతి ఒక్క అన్నకు చాయ్ పరోటాతోటి ఉన్న అనుబంధం అయితే వేరే, డిఫరెంట్, చెప్పాల్సిన అవసరం లేదు. ₹1 పరోటా, ₹1 చాయ్ ఉండే దుబాయ్లో ఉన్నప్పుడు. అయితే ఇక్కడ ₹2 చాయ్, ₹1 పరోటా. బట్ కేరళ పరోటా అయితే ₹1కి 2 వస్తాయి. పాకిస్తాన్ పరోటా 1 వస్తుంది ఇక్కడ రియాద్లో. అంతేనా? గల్ఫ్ అన్న చాయ్ పరోటాతోటి మీకు అనుబంధం ఉంటే ఒక లైక్ చేయరి.